శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు మనము ఈ యొక్క 3 గుణములు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఏ విధంగా ఒక్కొక్క గుణము ప్రధానంగా మిగతా రెండింటిని అణిచివేచి ఎలా వృద్ధి చెందుతుంది అని చూసాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ గుణము ఎక్కువగా నాలో ఉందో అది ఏ విధంగా మనకు తెలుస్తుంది? మనకు ఒక మార్గం ఉండాలి, ఏదో ఒక ప్రామాణిక, ఒక ప్రమాణం, ఒక స్కేలు, కొలమానం ఉండాలి మనకి. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, మీలో ఏ గుణం అధికంగా ఉన్నది అని మీరే తెలుసుకోవాలి. ఎదుటోళ్ళు మీకు చూపెట్టాక పని లేదు. అందువలన సర్వద్వారేషు దేహేస్మిన్ సర్వద్వారేషు దేహేస్మిన్ సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే ప్రకాశ ఉపజాయతే ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ జ్ఞానం యదా తదా విద్యాత్ జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత వివృద్ధం సత్వమిత్యుత వివృద్ధం సత్వమిత్యుత సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఇప్పుడు మనలో ఏ గుణం అధికంగా వృద్ధి చెంది ఉన్నది అనేది మనం ఇప్పటికిప్పుడే మనము పరిశీలించుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఉత ఉత అంటే మీకు ఏమంటారంటే, ఓకే, ఇండీడ్, ఖచ్చితంగా. ఏ విధంగా? యథా, ఎప్పుడైతే, ఏ సమయంలో అయితే, అస్మిన్ దేహే, మన శరీరంలోనే
సర్వద్వారేషు అంటే ఇక్కడ ద్వారము అంటే ఏంటంటే జ్ఞానేంద్రియములు ఉన్నాయి కదా మనకి. అందుకే ఇంతకుముందు మనం చూసాం నవద్వారేషు అంటే నవద్వారే పురే దేహ అంటే ఈ దేహానికి 9 గేట్లు, ద్వారాలంటే తెలుసు కదా, ద్వారపాలకు ద్వారాలు. సో ఆ విధంగా ప్రకాశ జ్ఞానం అంటే ఈ దేహము నుండి ఇంద్రియములన్నిటి యందును ప్రకాశ జ్ఞానం రెండు చెప్పారు ఇక్కడ. ప్రకాశం అంటే అత్యంత చురుకుదనం, ఉత్సాహంగా, ఎనర్జెటిక్, రిఫ్రెష్. అందుకే మన వాళ్ళు చూడండి, ఎక్కడైనా డల్గా ఉంటే ఏదైనా రిట్రీట్కి వెళ్దామా, స్పిరిచువల్ రిట్రీట్స్ అంటుంటారు. సో ఈ విధంగా ప్రకాశ అంటే అన్ని ఇంద్రియములు ఉంది కూడా చురుకుదనం, ప్రకాశ. జ్ఞానం అంటే వివేక శక్తి, ఆ వివేక జ్ఞానం, వివేక విజ్ఞానం. అంటే వివేకం అంటే దేనికి అంటే ఒక సత్యము అసత్యము, నిత్యము అనిత్యము, శాశ్వతము క్షణికము, ఒక రెండింటి మధ్య ఆ పోలిక తేడాను మనం గుర్తించగలగాలి. సాధారణంగా స్థూలంగా ఉన్న వస్తువుల్లో మనకు తెలుసు గుర్తించడం, కానీ అక్కడ ఇనుప గోళం ఉన్నది, అగ్నిలో బాగా మండింది, బయట తీసేకేమవుతుంది, అగ్నిగోళం మెరుస్తుంది. ఒకరు అంటారు, చూసారా ఇనుప గోళం ఎలా మెరుస్తుందా అంటారు. ఇనుప గోళం మెరదు, ఎందుకు? మెరవడానికి దానికి శక్తి లేదు. మరి ఏ విధంగా మనకి ప్రకాశిస్తుంది? అగ్ని మూలంగా. సో మనం వివేకంగా తెలుసుకోవాలి, ఓహో ఈ ప్రకాశిస్తున్నటువంటి మెరుపు ఇనుముది కాదు, అది అగ్నిది. మరి అగ్నికి ఒక గోళంగా ఆకారం ఉంది, చూసారా అగ్ని ఒక బంతి వలె గుండ్రంగా గోళాకారంగా అగ్ని ఉంది అన్నారనుకోండి, అది తప్పు. ఎందుకంటే అగ్నికి గోళంగా ఆకారం ఏమి లేదు. మరి ఆకారం దేనిది? ఇనుముది. సో ఈ విధంగా ఈ యొక్క తేడా మనం గమనించగలగాలి. దాన్ని వివేక శక్తి అంట. ఉపజాయతే ఏర్పడునో, ఎప్పుడైతే ఏర్పడునో అంటే యదా ఏ సమయమునందు ఈ దేహము యందు ఉన్నటువంటి సకల ఇంద్రియములలో అత్యంత చురుకుదనంగా ఉన్నారనుకో, మీరు చాలా వివేకంగా, చాలా స్పష్టంగా ఆ వివేక విజ్ఞానం కలిగి ఉపజాయతే ఏర్పడునో, తదా దెన్ అండ్ దేర్ అప్పుడే సత్వం ఉత ఇండీడ్ అంటే ఖచ్చితంగా సత్వగుణము వివృద్ధం ఇది అంటే బాగా మీలో సత్వగుణం వృద్ధి చెంది ఉన్నది అని ఒక చిహ్నం, అంటే ఒక లింగం, ఒక గుర్తు మీకు తెలియాలి. ఎలా? విద్యాత్, అది మీరు గమనించి తెలుసుకోవాలి. చూసారా, చాలా బాగా చెప్పారు. అందువలన ఇక్కడ వరకు భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఏ గుణం ఎక్కువగా ఉందో అది తెలుసుకునే మార్గం మనకి మన చేతులను పెడుతున్నారు ఆయన, ఒక స్కేలు, కొలమానం. ఎలాగా? అస్మిన్ దేహే సర్వద్వారేషు ప్రకాశ ఉపజాయతే. అస్మిన్ దేహే అంటే ఈ శరీరంలో, ఇదిగో మన శరీరమే, ఇంకా ఇతరుల శరీరం మీద మనం వెతకూడదు. మనకు ఆల్రెడీ శరీరం ఉన్నదిగా, ఇంకేముంది మనకు అన్ని ప్రాక్టికల్ ల్యాబ్ అంతా మన దగ్గరే ఉంది, ఎక్కడికి వెళ్ళక్కర్లే బయటికి. అస్మిన్ దేహే ఈ శరీరంలో సర్వద్వారేషు అన్ని జ్ఞానేంద్రియములు, అంటే జ్ఞానేంద్రియాలు అంటే మీకు డౌట్ ఉండకూడదు. అంటే ఏంటి? చెవులు, నేత్రములు, ముక్కు, నాలుక, చర్మము, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియములు అంటారు. ఎందుకు? ఈ ఇంద్రియములు బాహ్య ప్రపంచముతో వ్యవహారం చేసి చెవుల ద్వారా శబ్దములు తెలుసుకుంటున్నాం, జ్ఞానం తెలుసుకున్న శబ్ద జ్ఞానం, నేత్రముల ద్వారా రూపజ్ఞానం, చర్మం ద్వారా స్పర్శ జ్ఞానం, ముక్కు ద్వారా వాసన గంధ జ్ఞానం, నాలుగు ద్వారా
రుచి, రుచి జ్ఞానం. సో జ్ఞానం తెలుసుకోవడానికి ఇవి పరికరాలు కాబట్టి వీటిని జ్ఞానేంద్రియములు అంటారు. ఈ జ్ఞానేంద్రియములు ప్రకాశవంతంగా ఉంటాయి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఇక్కడ ద్వారా అని అంటే మీకు తెలిసి చెప్పాను. అందుకే నానా చిద్రఘటోదర స్థిత మహా దీప ప్రభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనువాద్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంట. నానా ఛిద్ర గడోదర స్థిత మహా. ఇంతకుముందు మనం చూసాం, ఒక కుండని బోర్లించి పెట్టి దాని చుట్టూ రంధ్రములు పెట్టి లోపల ఒక క్యాండిల్ పెడితే, వెలుగుతున్నటువంటి క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్ యొక్క జ్యోతి కిరణాలు ఆ యొక్క కుండ రంధ్రముల నుండి ప్రకాశిస్తుంది. ప్రకాశం ఉపజాయతే, ప్రకాశం వస్తున్నాయి ఆ రంధ్రాల నుండి. అందువలన ఇంద్రియములు స్థూల శరీరంలో కనబడే, స్థూల శరీరం అందు మొత్తం వ్యాపించి ఉన్నాయి 5 ఇంద్రియములు. కాబట్టి ఈ ఇంద్రియములన్నీ కూడా వీటిని ఏమంటాం మనము, గోలకాలు అంటారు. అంటే మనకి బయటికి కనిపించే, స్థూలంగా కనిపించేవన్నీ గోలకము. అందువలన నేత్రం అంటే ఇదంతా నేత్రం కాదు, ఈ కనురెప్పలు ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని గోలకము అంటారు. సో అందువలన ఈ గోలకాలు ఏవైతే ఇంద్రియములు ఉన్నాయో, ఇంద్రియముల లోపల ఉంటుంది సాఫ్ట్వేర్, దానికంటే ఇంకా మూలం ఉంటుంది అధిష్టానం, అధిష్టాన దేవత. దాని వెనుక అహం శుద్ధ చైతన్య ఎరుక ఉంటుంది. ఇంత మెకానిజం అనేది అంతా. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియములు మొత్తం ప్రపంచమంతా కూడా 5 రకాలుగా విభజించబడింది. ప్రపంచమంతా ఏంటది? శబ్ద, స్పర్శ, రూపము, రసము, గంధము. వీటికంటే భిన్నంగా ప్రపంచమే ఉండదు. అందువలన ఈ 5 జ్ఞానేంద్రియములు అనే గోలకములు ఈ ప్రపంచముని 5 అనుభవాల ద్వారా మనకి పూర్తిగా జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఈ విధంగా 5 ఇంద్రియములు ప్రకాశవంతంగా ఉన్నాయనుకోండి, అంటే పూర్తిగా చురుకుగా, ఎంతో అలర్ట్గా, సావధానంగా, అప్రమత్తంగా ఎప్పుడైతే ఈ ఇంద్రియములన్నీ పనిచేస్తున్నాయో, అందువలన ఈ ఇంద్రియముల్లో కలుగుతున్నటువంటి జ్ఞానానికి ఏమంటారు? ప్రకాశం అంటారు. అందుకే జ్ఞానాన్ని ప్రకాశంతో పోలుస్తారు, జ్యోతి స్వరూపం. మనమేమనుకుంటాము, ప్రకాశం అంటున్నారు కాబట్టి, జ్యోతి అంటున్నారు కాబట్టి నిజంగా జ్యోతి వెలుగుతుందేమో అని మనము భ్రమపడతాం. నిజంగా జ్యోతి వెలగదు. జ్ఞానానికి ఇంకో పేరు ప్రకాశం అంటారు. అందుకే అజ్ఞాననాశక శరణ సంరక్షక, అజ్ఞాననాశక శరణ సంరక్షక ఆత్మజ్ఞాన ప్రకాశ. ప్రకాశం, ఆత్మజ్ఞాన ప్రకాశం, ఆత్మజ్ఞాన ప్రకాశ. అవు గురుదేవ దర్శన దీజో తుమ్ హో జగత కే దాత. చూసారా, ఆత్మజ్ఞాన ప్రకాశం అన్నమాట ఇవ్వాలి. అందువలన ఎప్పుడైతే ఇప్పుడు ప్రకాశవంతంగా ఉన్నాయో అప్పుడు మీరు ఈ ఇంద్రియములు మీరు పరీక్షించుకోవచ్చు. ఎలాగా? ఆటలు ఆడుతున్నారు అనుకోండి, ఆటలు ఆడుతుంటే మీరు స్లోగా ఉంటే అవదు. అదేవిధంగా పనిలో దిగారనుకోండి, అప్పుడు కూడా ఇంద్రియాలన్నీ పర్ఫెక్ట్ పనిచేయాలి. ఎందుకంటే కొన్ని నియమాలు చెప్తారు. ఏం చెప్పారు అంటున్నారు కొంతమంది. ఎందుకు? అవి మీకు చురుకుగా లేవన్నమాట. అందుకే చిన్నప్పటి నుండి, చిన్నపిల్లల నుండి మన పరీక్షలు పెడుతూనే ఉంటారు స్కూల్లో. ఏం పెడుతుంటారు?
ఒక గదిలో అనేక వస్తువులు పెట్టి ఒక పిల్లాన్ని పంపిస్తారు, వెళ్ళి ఒక్కరినే పంపిస్తారు, వెళ్ళి కొద్దిపాటి సమయంలో అవన్నీ చూసి వచ్చి ఇక్కడ రాయాలి, లిస్టు ఏమేమి ఉన్నాయి మర్చిపోకుండా రాయాలి. ఎన్ని రాయగలరో మిమ్మల్ని చూస్తారు. దాన్ని బట్టి మీ ఇంద్రియములు ఎంత చురుకుగా పనిచేస్తున్నాయో తెలుస్తుంది. అదేవిధంగా భగవద్గీత మీరు చదువుతున్నారు అనుకోండి, ఒక శ్లోకం మనం ఒకే శ్లోకం రోజులో ఒక శ్లోకం పట్టుకొని ఎన్నిసార్లు ఏకాగ్రతతో దాంతో చదువుతున్నారు, చదివిన తర్వాత ఎన్నిసార్లు చదివిన తర్వాత మీకు అది పూర్తిగా కంఠస్థ అయింది, బై హార్ట్ మీ హృదయస్థం నిలిచింది. ఇది కూడా తెలుసుకోవడమే చురుకుగా ఉన్నదా లేదన్నది. మీ మెమరీ పవర్ ఉండాలి, మీ వాక్ పవర్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో ఇలా అనేక విధములుగా చూసుకుంటారు, చెక్ చేస్తారు. ప్రకాశ ఉపజాయతే అంటే ఎంతో చురుకుదనము, సామర్థ్యంగా, శక్తివంతంగా, బలంగా ఉండాలి. అందువలన అప్పుడు ఓహో నాలో సత్వగుణము చాలా ప్రభావంగా వృద్ధి చెంది ఉన్నది అని మీకు ఒక సిగ్నల్ వస్తుంది. అందువలన మనం ఎప్పుడుకైతే నిర్లక్ష్యంగా ఉంటామో, ఎన్ని కార్యక్రమాలు చెప్పినా, ఎన్ని డేట్లు చెప్పినా, ఇప్పుడు కూడా మనం చూడండి, మన స్పష్టంగా ఏదైనా కార్యక్రమం బిగించేసేటప్పుడు పలాయన నెల, పలాయన తేదీ, పలాయన రోజు, ఉదయమా సాయంత్రమా అన్నీ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ రోజు గుర్తుంటుంది, నెల మర్చిపోతాం, నెల గుర్తుంటుంది, తేదీ మర్చిపోతాం, తేదీ నెల రోజు గుర్తుంటుంది, సాయంత్రం కార్యక్రమానికి ఉదయం వెళ్ళిపోతాం. సో వచ్చే నెల కార్యక్రమానికి ఈ నెల వెళ్ళిపోతాం, ఈ నెల కార్యక్రమానికి వచ్చే నెల వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు? ఇదంతా కూడా మన ఇంద్రియముల్లో లోటుపాటు, అంటే అంత శక్తివంతంగా చురుకుగా లేవు అని అర్థం. కాబట్టి దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు స్పష్టంగా చెక్ చేసుకుంటే ఒక్కసారి చెప్తే చాలు అలాగ గ్రహించేస్తారన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే మీ ఇంద్రియములంతా కూడా ప్రకాశవంతంగా చురుకుగా ఉంటాయో ఏం జరుగుతుంది? జ్ఞానం యదా తదా విద్యాత్ అంటే ఇంద్రియములు, జ్ఞానేంద్రియములన్నీ కూడా ఎంతో చలాకీగా, చురుకుగా ఉంటాయి. కాబట్టి మీరు దేంట్లో మీరు ప్రవేశించినా దాంట్లో మీరు ఫస్ట్ నెంబర్ 1 ప్రథమ శ్రేణిలో ఉంటారని అర్థం. అందుకే కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి ఒక అగ్ని విద్య అంటే ఒక ఉపాసన చెప్పారు. ఉపాసన చెప్పినప్పుడు ఒకేసారి స్పష్టంగా ఏకాగ్రత విన్నాడు ఆయన. విన్న తర్వాత ఒక్కసారి చెప్పు అన్నాడు నచికేతుకి. ఆయన ఏం చెప్పాడు? అగ్నిహోత్రం హోమకుండం వలన ఏమైతే ఏర్పాటు చేస్తామో, ఎన్ని ఇటుకలు పెడతారు, ఏ విధంగా అక్కడ శుభ్రం చేస్తారు, ఏది క్రమంగా ముందు పెట్టాలి, ఒక్కటి మిస్ కాకుండా మధ్యలో యమధర్మరాజు అన్నాడు అనుకోండి, సపోజ్ అది కూడా అంటూ అలాగ మక్కి అప్పచెప్పారు నచికేత. అప్పుడు యమధర్మరాజు అంటాడు, బల అద్భుతమైనటువంటి నీ యొక్క గ్రాహక శక్తి మెచ్చుకున్నాను, నీకు ఏం కావాలని ఒక బంగారం యొక్క గార్లెండ్, ఒక చైను మెడలో వేశాడు. ఇంకా బోనస్గా ఇంకేం కోరుకుంటావు కోరుకో అని మరొక కోరకుండా మరొక వరము ప్రసాదించాడు. ఆల్రెడీ 3 వరాలు కోరాడు నచికేత. సో అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క సత్వగుణం అనేది అత్యధికంగా ఉన్నదని అర్థం, వృద్ధి చెంది. అయితే సత్వం ఉత విరుద్ధం ఇది, అటువంటి వ్యక్తిలో సత్వగుణము అధికంగా వృద్ధి చెందిందని మీకు స్పష్టం అవుతుంది. అయితే గుర్తేంటండి, మనలో సత్వగుణము అభివృద్ధి చెందిందా లేదా ఎలా గుర్తుంటుంది? మీకు అర్థమైంది కదా. అంటే మనలో ఎప్పుడైతే ఇంద్రియములన్నీ చురుకుగా పనిచేస్తున్నాయి, అలర్ట్గా ఉన్నా,
డల్లగా లేరు మీరు, ఇంద్రియములన్నీ పక్కాగా. అప్పుడు మీలో ఆ జ్ఞాన వృద్ధి జరుగుతుంది. ఎందుకు? వివేక విజ్ఞానం పెరిగి ఆ గ్రహ శక్తి మీలో అధికంగా ఉంటుంది. కాబట్టి మీకు అర్థమైపోయింది, ఓహో ఈ సమయంలో నాలో సత్వగుణం అధికంగా ఉన్నది. అందుకే అప్పుడు మీలో ఏం కలుగుతుంటాయి? ఏదైనా సత్సంగం చేద్దామా, లేకపోతే ఏవైనా సరే మంచి భగవద్గీత, రామాయణమో ఏదో అలాంటి చదువుదామా, లేకపోతే ఒక జపం చేద్దామా, లేకుంటే పారాయణం చేద్దామా, లేకుంటే మెడిటేషన్, నిధిధ్యాసనలు. సో ఇవన్నీ కూడా సత్వగుణంతో లింకప్ అయి ఉన్నాయి. మీలో సత్వగుణం అధికంగా లేకపోతే మీరు 5 నిమిషాలు కూర్చోలేరు. కాళ్ళు చేతులు లాగేస్తే, పీకేస్తే. ఎందుకు? సత్వగుణం లేదు కాబట్టి. రజోగుణం లాగేస్తుంది బయటికి వెళ్ళమని. సరే రజోగుణం కూడా తక్కువ ఉంది అనుకోండి, ఎందుకండి రెస్ట్ తీసుకోండి, కాసేపు పడుకుంటే బాగుంటుంది కదా, ఎంత బాగుందో, బెడ్ బాగుంది, అంత బాగానే ఉంది, బాగుంది బాగుందని ఈ నిద్రలోకి లాగేస్తుంటదండి. సో అందువలన మీరు ఇప్పుడు అందరూ కూడా ప్రాతకాలంలోని భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో మీరు ఉన్నారంటే మీలో ఇప్పుడు ఆల్రెడీ సత్వగుణం వృద్ధి చెంది ఉన్నదన్నమాట. ఇది సత్వగుణంకి ఒక గుర్తు. లోభ ప్రవృత్తిరారంభ, లోభ ప్రవృత్తిరారంభ, లోభ ప్రవృత్తిరారంభ, కర్మణామశమస్పృహ, 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 రజస్యేతాని జాయంతే, రజస్యేతాని జాయంతే, రజస్యేతాని జాయంతే, వివృద్ధే భరతర్షభ, వివృద్ధే భరతర్షభ, వివృద్ధే భరతర్షభ, లోభ ప్రవృత్తిరారంభ, కర్మణామశమస్పృహ, లోభ ప్రవృత్తిరారంభ, కర్మణామశమస్పృహ, లోభ ప్రవృత్తిరారంభ, కర్మణామశమస్పృహ, రజస్యేతాని జాయంతే, వివృద్ధే భరతర్షభ, రజస్యేతాని జాయంతే, వివృద్ధే భరతర్షభ, రజస్యేతాని జాయంతే, వివృద్ధే భరతర్షభ. ఓ ఉత్తమం. హే భరతర్షభ, చూసారా, భరతర్షభ భరతర్షభ అని ఎన్నిసార్లు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే మన సంప్రదాయంలో గురు శిష్యులు ఋషులు వారు ఎలా సంబోధిస్తారంటే హే సౌమ్య, హే భరతర్షభ, హే పురుష వ్యాఘ్ర అంటారు. అంటే ఏంటంటే అలా మనల్ని సంబోధించడం వలన మనలో ఒక ఉత్సాహాన్ని నింపాలి. ఎందుకే డల్లగా ఇంత ఇలాంటి అని నిందించారు అనుకోండి, ఆ వినేవారిలో నిరుత్సాహం ప్రవేశిస్తుంది. నిరుత్సాహం దేనికి నువ్వు పనికిరావు, ఎన్నిసార్లు చెప్పాలని కోపడ్డాం అనుకోండి, వాళ్ళు అడగడం మానేస్తారు. ఇది ఎవరో బాగున్నాయి దూర్వాసుడిలాగా, ఇంకెందుకు అడగాలి అని ముందే వెనక్కి వెళ్ళిపోతారు. అందువలన భగవద్గీతలో మొదటి నుండి ఆఖరి వరకు ఎంత ఓపికతో అడిగిన ప్రశ్న అడుగుతుంటారు ఒక్కొక్కసారి అర్జునుడు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి అర్జునుడు మనకంటే డల్లగా ఉన్నాడే, మాకంతా అర్థమైపోతుంది స్వామి అని మీకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. 18 అధ్యాయంలో కూడా సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి ఎన్నిసార్లు అడుగుతావయ్యా, షటప్ అని అనాలి శ్రీకృష్ణ. కానీ అనరా ఆయన. ఎందుకు? ఎక్కడ మళ్ళా అంటే ఈయన బాగుండే దూర్వాసుడిలాగా, మరి మనం అడగడం వేస్ట్, ఏదో అనుకున్నాం చెప్తారని అలాంటి ఆలోచన కలగకూడదు వినేవారిలో, స్టూడెంట్లు. కాబట్టి
హే భరతర్షభ అంటే ఈ భరత వంశంలో శ్రేష్టమైనటువంటి ఓ అర్జున, నువ్వు ఈ భరత వంశంలోనే గొప్పవాడు అని అర్థం. లోభ ప్రవృత్తి కర్మణాం ఆరంభ. చూసారా? అంటే లోభం అంటే అత్యాస, దురాశ, అత్యాస. మనము ఏదైనా కోరిక పెట్టుకున్నామంటే ముందు యోగ్యత సంపాదించాలి అని చెప్పారు శాస్త్రం. యోగ్యత అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకి ఏది కావాలో దానికి కావలసినటువంటి ఒక పరిశ్రమ మనం చేసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ యు డిజర్వ్ దెన్ డిజైర్ అంటారు. ఇఫ్ యు డిజర్వ్ దెన్ నో నీడ్ టు డిజైర్, ఇట్ విల్ కమ్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఈ మధ్య కాలంలో, ఒకప్పుడు గురించి నేను చెప్పట్లేదు, ఈ మధ్య కాలంలో కొంతమందికి పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు, పద్మ విభూషణ్ అవార్డులు, భారతరత్న ఇలాంటి అవార్డ్స్ ఇస్తారు మన దేశంలో. అవి ఇవ్వాలంటే నాకు పద్మశ్రీ రావాలని మీరు ఎంత జపం చేసినా ధ్యానం చేసినా పద్మశ్రీ రాకపోవచ్చు. కానీ నిస్వార్థంగా మీరు మీ ప్రొఫెషన్లో, అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నారు, మీరు ఏ బాధ్యతలు స్వీకరించారు, మీరు ఏ క్షేత్రంలో మీరు కర్మలు చేస్తున్నారు, కేవలం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఈ సూత్రం మీరు పాటిస్తే చాలు, మీకు ఆ గుర్తింపు వస్తుంది. ఎందుకు? మీరు యోగ్యత కలిగి ఉన్నారు కాబట్టి మీకు తెలియకుండానే మీకు పిలుపు వస్తుంది. ఎందుకు? మీరు ఎవరికి చెప్పాలని పని లేదు. ఆ విధంగా ఇక్కడ లోభి అంటే అత్యాస, అంటే ప్రాపంచిక విషయాలలోనూ గొప్పవాడవ్వాలి అనే ఒక గాబరా ఆబర. నిజానికి ఇది అవసరం కూడా. రజోగుణము మనలో చాలా అవసరం అంటారు. అందుకే వివేకానంద స్వామి అంటారు, భారతీయులకి రజోగుణం అధికంగా కావాలి అన్నారు. ఎందుకంటే రజోగుణం అయితే ఎవరిలో తక్కువ ఉంటుందో ఆ దేశము మెటీరియల్గా వెనకబడిపోతుంది. అందుకే అమెరికా లాంటి దేశాలు ముందంజలో వెళ్ళడానికి కారణం ఏంటంటే రజోగుణం ఎక్కువగా అక్కడ ఉండడం వలన. మన వాళ్ళు ఏంటంటే రెండు రకాలు, ఉంటే పూర్తిగా సత్వగుణంలో ఉంటాం, లేకపోతే తమో గుణంలో నిద్రపోతారు. ఇది ప్రాబ్లం మనకి. ఈ మధ్యలో రజోగుణం అనేది ఒక స్టేషన్ ఉన్నదనే విషయం మనం గుర్తించాం. అందుకే చాలా మంది మహాత్ములు ఏమన్నారంటే, ఈ జ్ఞానము లేదు, జ్ఞానయోగం వద్దు, కాసేపు పక్కన పెట్టండి, కర్మే ముఖ్యము అంటారు. అందుకే బాలగంగాధర తిలక్, లోకమాన్య తిలక్ భగవద్గీత అంటే మొత్తము కర్మయోగమే అన్నారు ఆయన. అంతే, జస్ట్ కర్మయోగ ప్రధానము. గీత యొక్క సారాంశం ఏంటి? కర్మయోగమే అని చెప్పారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పామరత్వం, ఈ పామరత్వం ఉన్నది చూడండి, చాలా ప్రమాదం. ఈ పామరత్వం అంటే లేజినెస్ అండి. పామరత్వం అంటే ఏమి కాదు, లేజీ అంటే అలసట, ఈ యొక్క నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం. అందువలన దీన్ని మనము పక్కన పెట్టాలి. పక్కన పెట్టాలంటే మనలో ఒక రకమైనటువంటి ప్రయోజనం చూడాలి, మనం దర్శించాలి. అందువలన రేపు రేపని చెప్పి దైవ కార్యములను విరమించబోకుము అంటారు. అంటే ఏంటి? మనం వాయిదాలు వేసుకోవడం మనకు అలవాటు. అందువలన ఈ రేపని ఎవరైతే వాయిదాలు వేస్తారో జీవితాంతం రేపనే ఉంటుంది. అక్కడ బోర్డు రాసుకోండి, రేపు చేస్తాను, ఎప్పుడు చూసినా రేపు చేస్తాననే ఉంటుందా. కాబట్టి ఇలాంటివి చెయ్యకుండా మనలో ఎప్పటికప్పుడు, అంటే రేపు చేస్తాననే పని ఈవేళ చెయ్యాలి, ఈవేళ సాయంత్రం చేస్తాననే పని ఉదయాన్నే చెయ్యాలి, సరే 10 గంటలు చేస్తాననే పని ఇప్పుడే ప్రారంభించాలి, అలా ఉండాలి. అందువలన
మనకి రజోగుణం వలన నష్టం అనేది కాదు ఇక్కడ. కానీ ఈ రజోగుణము మనందరిలో లేదు కాబట్టి మనమేమనుకుంటాము, తమో గుణం ఎక్కువగా ఉన్నారని మనమేమనుకుంటాం. ధ్యానం చేయమనం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నిద్రపోతారు. అందువల్ల తమో గుణం ఎక్కువ ఉన్నవారిని మనం ఏం చేయాలి, మీరు ధ్యానం చేయండి చెప్పకూడదు. నేను ఈ మధ్యలో వెళ్తుంటాను ధ్యాన కేంద్రాలకి. ధ్యానం ఎన్ని గంటలు చేస్తారో అడిగాను మొన్న. నేను లేచిన వెంటనే 3 గంటలు చేస్తాను. ఓహో 3 గంటలు బాగా నిద్రపోతున్నావా అనిపించింది నాకు. 3 గంటలు ఆడేమి నిద్రపోతుంది, ఏమి ధ్యానం చేస్తారండి. వాళ్ళ ముఖం, వాళ్ళ తమో గుణం బాగా ఉంది, అంత చురుకుగా లేరు. ధ్యానం ధ్యానం అంటారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ధ్యానం పేరుతో పడుకుంటున్నారు 3 గంటలు అని. అందువలన వివేకానంద స్వామి ఏమన్నారంటే, కఠోపనిషత్తు ఆధారంగా ఆయన ఒక మాట చెప్పారు. ఏంటి, ఎరైజ్ ఎవేక్ స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్. అంటే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అనే ఉపనిషత్తు మంత్రానికి ఆ విధంగా స్వామీజీ చెప్పారు. అందువలన లేవండి, మీ గమ్యం అంటే మీ లక్ష్యాన్ని చేరేంత వరకు ఆగకండి అని మనల్ని. అందుకే మన చిన్నపిల్లలు ఎప్పుడు కూడా ఒక దగ్గర అలా కూర్చున్నాను అనుకోండి, మనం ఏమంటాం, వెళ్ళు మీ ఫ్రెండ్స్ ఆడుకోపో అని బయటికి పంపిస్తాం మనం. ఎందుకు, అలాగా సోఫా సెట్లు కూర్చున్నాడు అనుకోండి, ఏదో ఒక రోజు ఆయన ప్రయోజకుడు అవుతాడో లేదో గ్యారంటీ లేదు, కానీ చివరికి సోఫా సెట్గా మారిపోతాడు. అది ప్రమాదం. సోఫా సెట్ కంటే తమో గుణస్తుడు అయిపోవడం అర్థం. అందువలన తమో గుణము నుంచి రజోగుణానికి మనం రప్పించాలి. మళ్ళీ అక్కడ ఆగిపోకూడదు, అదే ప్రమాదం మంది. మన సనాతన ధర్మం అంతా ఎలా ఉంటారంటే పరమానంద శిష్యులాగా ఉంటారండి. పరమానంద శిష్యులు. పరమానంద గురువు గారు ఒక బ్రహ్మచారికి తోడు తీసుకుని వెళ్ళాడు. ఒక ఎద్దుల బండిలో ఇద్దరు వెళ్ళారు గురు శిష్యులు. ఎద్దుల బండి వచ్చాడు, ఒక అతను తీసుకెళ్ళాడు ఇద్దరికి. సో అక్కడ కార్యక్రమం జరిగింది. కట్నాలు కానుకలు అనేక వస్తువులు ఇచ్చారు, రిటర్న్ వస్తున్నారు. గురువు గారు ప్రోగ్రాం చేశారు కాబట్టి అలసట. అయితే అన్నారు, నాయన మన బండి నుండి ఏమైనా కింద పడితే చూడు, పడితే ఏమైనా చూడు, పడిపోతే ఏమో చూడు అన్నారు. ఓ గురువు గారు నేను చూస్తాగా, నేనేం నిద్రపోకుండా నేను అలా చూస్తూనే ఉంటాను వస్తువులు అన్న. రైట్. కొంతకాలం వెళ్ళేసరికి ఒక కమండలం ఉంటుంది కదా గురువు గారిది, కింద పడింది. కింద పడితే శిష్యుడు వెనకున్నాడు కదా బండికి, అలాగా చాలా చక్కగా చూస్తున్నాడు అన్ని వైపులు. ఓకే కమండలం పడింది, కమండలం బాగుంది, కింద పడింది, అలా బ్రహ్మాండంలో చూశాడు అనమాట. అంతే చూశాడు, కానీ ఆయన దిగడము తీసుకోవడం అదేం చేయలేదు. ఎందుకు, చూడమన్నాడు గురువు గారు కాబట్టి చూడడమే ఆయన పని, డ్యూటీ. అదొక కర్తవ్య డ్యూటీ. కొంత దూరం వెళ్ళేసరికి గురువు గారు లేచారు. కమండలం ఏదబ్బా అన్నారు. ఏది నాయనా కమండలము. గురువు గారు కమండలం అనేది ఆ దారి మధ్యలో పడింది అన్నారు. మరి ఏం తీసుకురాలేదు, మీరు చూడమన్నారు కానీ తీసుకురామని చెప్పలేదు కదా నాకు అన్నాడు. ఓరి నీ జ్ఞానం మండిపోను, ఎంత పని చేశావు. ఎప్పుడైనా సరే బండిలో నుండి మనం ఏ వస్తువులు పడినా, అంటే బండికి సంబంధించినది ఏది కింద పడుతున్నా మీరు వెంటనే బండిలో వేసేయాలి. నువ్వు అలా చూచి విడిచిపెట్టకూడదు అన్నాడు. ఓ అంతే కదా, అసలు బండికి సంబంధించి ఏది పడినా సరే నీ లోపలేసేస్తా, అయిపోయింది ఆయన పని. ఇంకలా కొంత సమయం వెళ్ళేసరికి ఎద్దులు పేడ వేస్తున్నాయి. వెంటనే దిగాడు, జంప్ చేశాడు బండి మీద కిందకి. ఆ కింద పడుతున్న పేడని అలాగ పేడ మధ్యలో బండ్లు విసురుతున్నాడు. గురువు గారి మీద పడుతున్నాయి వెళ్ళి పేడ. ఊరే నీ కొంప కొల్లేరుకొని ఏమి ఎంత పని చేశారు, గురువు గారు ఏది పడినా మీరు బండి లోపల వేయమన్నారు కదా అని చెప్తున్నాడు. ఇది పెద్ద ప్రాబ్లం. పరమానంద శిష్యులు అనడానికి ఏంటంటే కారణము, ఒక సమయస్ఫూర్తి ఏమి ఉండవు, ఒక వివేకము అస్సలు ఉండదు. మనకి ఆర్మీ వాళ్ళు చూడండి ట్రైనింగ్ ఇస్తారు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, అలా మెకానికల్ వెళ్తారు. ఆ మధ్య ఎదురుగా చిన్న గోతు ఉందనుకోండి, గోతులో పడతారు. లెఫ్ట్ రైట్ కదా, మరి అలాగ పడకూడదు, తప్పించుకొని పక్క నుండి వెళ్ళాలి.
అందువలన మనం ఏం చేస్తాం? తమో గుణం పోగొట్టడానికి శాస్త్రం ఏం చెప్పిందంటే, ఇది చేస్తే నువ్వు ఇది పొందుతావు. కోరికలు మీలో చొప్పించింది కోరికలు. ఎందుకు? కోరికలు చొప్పిస్తేనే మీరు పని చేస్తారు, లేకపోతే చెయ్యి కదా. నువ్వు బ్రహ్మాండమైన ఆహారం తినవచ్చు అంటే కూర్చుంటే అవుతుందా? లేదు. నువ్వు మార్కెట్కి వెళ్ళి ఆ వస్తువులను తీసుకురా, ఇలా మనం వండుదాం, ఇలా చేద్దాం, అద్భుతమైనటువంటి భోజనం నువ్వు చేస్తావు. వారిలో ఉర్రూతులు అంటే ప్రేరేపించాలి, నువ్వు అద్భుతమైన ఆహారం తింటావు, అప్పుడే బయటికి వెళ్తాడు. సో అందువలన శాస్త్రం మనకు మొదట ఏం చెప్పారు? కోరికలు అనే చిట్టాన్ని మనలో చొప్పించారు. అందుకే చూడండి, ఇప్పటికి కూడా మన వాళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు, మారట్లే మన వాళ్ళు. ప్రతి టెంపుల్ దగ్గర కోరికలు చిట్ట, మీ కోరికలన్నీ ఇందులో ఉండిలో వేయండి తీరిపోతాయి, పేపర్ మీద రాసి వేయండి తీరిపోతాయి, లేకపోతే కోరికలు పలాయం చేయండి. కోరికలు 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 ఇవి చిన్న పిల్లలకు చెప్పినట్టు మొదట్లో చెప్పారు మనకి. దాని నుంచి మనం ఉత్తీర్ణులు అవ్వట్లేదు, మనం అక్కడే ఉండిపోయాం. కాబట్టి మన కర్మలు చెయ్యమని ప్రేరేపించారు. అందువలన సర్వేంద్రియ అతీత అంటే అతీతమైనటువంటి తత్వంలో మనం ఉన్నప్పటికీ మన కర్మలు చేయమని ఎందుకు చెప్తున్నారు? మీరు తమో గుణంలో నిండిపోయి ఉన్నారు కాబట్టి ఆ తమో గుణం అనేది విజిలించుకొని బయటికి రావాలి. మీరు గుర్రం చూడండి, ఇలాగా విజిలించింది అనుకోండి, షేక్ చేసింది అనుకోండి బాడీని, దుమ్ము ధూళి మొత్తం అవుట్. మన తమో గుణం కూడా అలా విదిలించాలి. అందువలన ఇప్పుడు మనము రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తిని ఎలా ఉంటారని మనం చూస్తున్నాం. ఏంటి? 80-90 సంవత్సరాలు అయినప్పటికీ వ్యక్తి అలసటగా ఉండడం, అప్పటికి కూడా ఏదో ఒక పని మీదే ఆలోచన ధ్యాస. అంటే ప్రవృత్తి మార్గంలో నిరంతరం ఉండి ఆ కర్మ పని చేయడం అనేది ఒక వ్యసనంగా మారిపోయింది వాళ్ళకి. అంటే వ్యసనము అంటే ఏంటి? అది లేకుంటే నేను బ్రతకలేను అనే స్థితి. ఏది వచ్చినా మీకు అది మీకు వ్యసనమే. అది మంచి పని అవ్వచ్చు, కాదనట్లేదు, కానీ అది లేకుంటే నేను బ్రతకలేను అనే స్థితి మీకు కలిగిందంటే అది వ్యసనము. ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఉంటే మీకు ప్రయోజనమే, కాదనట్లేదు నేను. ఫోన్ లేకపోతే నేను ఇక జీరో, బ్రతకలేను అన్నారనుకోండి, అది మీకు బంధనము, అది కూడా ఒక వ్యసనమే. అందువలన వీళ్ళని వర్కహాలిక్స్ అంటారు. వర్కహాలిక్ అంటే అది లేకుంటే, వర్క్ లేకపోతే నేను బ్రతకను అనే భ్రమ. అందువలన ఎంతసేపు కూడా చేసిందే చేస్తుంటారు, చెప్పిందే చెప్తుంటారు, చేసిందే చేస్తుంటారు. ఎందుకు? ఈ రజోగుణ ప్రభావం. ఒక కొత్తగా వివాహమైంది భార్యాభర్తలు, వారి ఇంట్లో ఉన్నారు, ఆయన ఉద్యోగం చేస్తుంటాడు, ఆ తల్లి ఒక బిడ్డ ఉన్నారు, చిన్న ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. అయితే ఆ భార్య అంటారు, మా అమ్మగారు వస్తారు ఇక్కడికి, ఎన్ని రోజులైంది, ఎప్పుడు తీసుకురాలేదు, ఒక్కసారి అమ్మగారు తీసుకొస్తే మా ఇంట్లో ఉంటారు, చూస్తారు కదా, ఇవన్నీ చూస్తారు, నేను అమ్మకు కూడా ఏమైనా అవసరమైన సేవ చేస్తాను అని ఒకే ఇబ్బంది పెడతారు ఆ భర్తకి. సరే ఆయన అంటారు, సరే వచ్చే వారం మీ అమ్మగారిని మనం తీసుకుని వద్దా అంటారు. ఆయమ్మ విలేజ్, గ్రామం నుండి రావాలి కదా. వీళ్ళేమో హైదరాబాద్ భాగ్యనగరంలో హైటెక్ సిటీ మాదాపూర్లో ఫ్లాట్ అని తెలుసుగా, చిన్న చిన్న ఫ్లాట్లో ఉంటారు. అయితే ఆ అమ్మగారు విలేజ్ నుండి వచ్చారు. ఆవిడ ఇంట్లో ఒక 15-20 మంది జనం ఉంటారు. వాళ్ళందరికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చకా చకా టకా టకా గత 40-50 సంవత్సరం నుండి చేసుకుని వస్తున్నారు. అమ్మ ఆవిడకి ఒక లెక్క. ఆవిడ వచ్చాక ఈ అపార్ట్మెంట్లో, ఈ చిన్న చిన్న ఇంట్లో ఉండి ఏం పని ఉంటుంది ఆవిడికి? అమ్మ తొడుగు అంటే ఆ జాడు పట్టుకొని ఇలా పట్టుకుని ఒక్క నిమిషంలో ఫట్, ఇంకేం పని చేయాలి? పని ఏం చేయట్లేదు. అందువలన ఆవిడ ఏం చేస్తారంటే ప్రతిదీ మూల వెతుకుతూ మరి జాడు కొట్టడము, బట్టలు కూడా ఎక్కడైనా బయట తీసి మడత పెట్టి లోపల పెట్టడము, ఇలా చేస్తూ ఉంటారు. ఒకరోజు అన్ని గోడలన్నీ తుడుస్తూ
ఒక చిన్న తడిగుడ్డతో ఆ ప్లగ్ లో ఇలాగా వేలు పెట్టడం మొదలెట్టారు. చిన్న షాక్ కొట్టింది. వెంటనే ఆవిడ డౌట్ వచ్చింది, నన్ను ఇలాగేదో చేసి మా అల్లుడు ఇలా ప్లాన్ చేశాడు అని కోపం సీరియస్ అయిపోతుంది. ఆయన ఆఫీస్ నుంచి వచ్చాడు అల్లుడు. అల్లుడు మా అత్తయ్య గారు ఎలా ఉన్నారు, బాగున్నానని కోపంగా మాట్లాడుతుంది. అల్లుడు ఏమడుగుతున్నా కోపగించుకుంటుంది. ఆయన అడుగుతాడు, ఏమి లక్ష్మి, నేను మీ అమ్మగారికి అన్ని చేసి పెడుతున్నా నేనంటే అస్సలు ప్రేమగా చూడట్లేదు, కోపడుతుంది అని. అమ్మ, ఎందుకు కోపడుతున్నావు, మీ అల్లుడు అన్ని చేస్తున్నాడుగా మనం అడిగిందని అంట. ఏం చేస్తున్నాడు, ఈ గోడకి ఏదో పెట్టాడు, నేను ఇలాగ చేయి పెడుతుంది కరుస్తుంది నన్ను అంటుందా. ఈ గోడలకి ఎక్కడ ఏవో పెట్టాడు, అవి నేను ఇలా తుడుస్తున్నప్పుడు కరుస్తుంది నాకు అంటుందా. ఇంతకీ ఏం చేసావు అమ్మా అడు. ఇదిగో ఈ తడిగొడుతో అన్ని తుడిచాను, ఆ ప్లగ్ లో కూడా తుడిచాను. ఓహో, ఆ ప్లగ్ లో తన తడిగొడుతో చేపెడితే మరి షాక్ కొట్టదండి. అంటే దీన్ని బట్టి మనము అంత వర్కహాలిక్గా ఉండడం వలన ఒక దగ్గర కూర్చోవడం కూడా మనకు చాలా కష్టమైపోతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే కనీసం తీరిక లేకుండా కూడా ఎప్పుడైనా సరే భగవద్గీత ప్రవచనం అవుతుంది రండి అంటే, ఎక్కడండి, రిటైర్మెంట్ తర్వాత చూద్దాం. రిటైర్మెంట్ అనేది ఇంకోటి ఉన్నదా, అంత గ్యారంటీ ఏమున్నది. కాబట్టి క్షణంలో కూడా తీరిక లేదు అంటారు వాళ్ళు. అంతిమ లక్ష్యంగా ఏది ఉండాలో ఆలోచించుకొని తీరికే ఉండదు వాళ్ళకి. అంటే మానవ జీవితం యొక్క లక్ష్యం అనేది ఎవరో చెప్తే వింటారు తప్ప దాని మీద ఆలోచనకు శ్రద్ధ పెట్టరు. అందువలన కర్మణావశమ అంటే ఏంటి, అనేక కర్మలు తీరిక లేకుండా చేసేయాలని అతి ఉత్సాహం అంటారు దీన్ని. అంటే అన్ని ఒకేసారి చేసేయాలి. అశమ అంటే అశాంతి, శమ అంటే ఏంటి, శాంతి. అశమ అంటే అశాంతి, అంటే రెస్ట్లెస్నెస్ అని అర్థం. రెస్ట్లెస్నెస్. కర్మణ అశమహ అంటే అనేక కర్మలు చేయాలనే అతి ఉత్సాహం. ప్రతిదీ ఆరంభించడమే. మన పొలిటీషియన్స్ లాగా ప్రతి గ్రామంలో శిలాఫలకం 5 సంవత్సరాల్లో అది పూర్తి చేయలేరు. మళ్ళీ వచ్చేవాడు ఎవరో పెట్టిన శిలాఫలకాన్ని నేనెందుకు పూర్తి చేస్తాను, వాడు చేయడు. అలా గ్రామాల్లోకి వెళ్తే మీకు ఖాళీగా పడి ఉన్న శిలాఫలకాలు ఎన్నో ఉంటాయి. అందువలన ఈ విధంగా ప్రతిదీ ఆరంభించడమే తప్ప ఆరంభ శూరాహ అంటారు మనల్ని, దేన్ని పూర్తి చేయం. అందువల్ల ఒక్క క్షణం కూడా విశ్రాంతిగా కూర్చోలేరు. వర్క్. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక టెంపుల్లో ఒక సన్యాసికి ఒక గది ఉండేది ఆ రోజుల్లో. ప్రతి టెంపుల్కి ఒక సన్యాసికి ఒక గదులు పెట్టేవాళ్ళు. అలాగా ఆ టెంపుల్కి ఆ జ్ఞాన యజ్ఞం చేసే అర్హతగా ఉన్నటువంటి ఒక సన్యాసికి ఉండేది అలాగా. అయితే ఆ టెంపుల్కి కొత్త కార్యనిర్వహణాధికారి అంటారు, ఈవో వచ్చాడు. అన్ని లిస్టులు చూశారు, ఎవరెవరికి ఏం ఖర్చు పెడుతున్నారని. కింద చూసేసరికి కొంత నైవేద్య ప్రసాదము ఊరుకొని ఏమీ చేయకుండా ఉన్న సన్యాసికి అని రాసి పెట్టారు వాళ్ళు. ఆడు వెంటనే ఏం చేశాడంటే, ఆ సారు, పెద్ద సారు వచ్చాడు, కొత్త సారు, ఏమన్నారంటే, ఏమి పని పాట లేకుండా ఊరుకుని కూర్చొని స్వామికి మనం ఎందుకు పెట్టాలి, అది కట్టు అన్నాడు. ఎందుకు అంత ఎక్స్పెండిచర్స్ అంతా తగ్గిస్తున్నాడు అనమాట. సరే, ఆయనకి రేపు ఇవ్వాల్సినటువంటి నైవేద్య ప్రసాదం కట్ చేశారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఉదయం నుండి కేవలము ఆ మందిరంలో కూర్చుని ఉంటారు అంతే, మౌనంగా. అయితే ఆయన దగ్గరికి వచ్చి అక్కడ పండితులు చెప్పారు, పురోహితులు, అయ్యగారు ఇలాగా ఈవో గారు మీకు ఇవ్వకుండా కట్ చేశారు, కావాలంటే వారితో మాట్లాడండి అన్న. ఏం మాట్లాడతారు, మాట్లాడలేదు. ఈవోఏ వచ్చారు, ఏమయ్యా ఇక్కడ ఊరుకొని కూర్చోయే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా అన్నారు సన్యాసికి. ఆయన ఊరుకొని కూర్చోడం అంటే అంత తేలిగ్గా ఉన్నదా నాయన అన్నారు. ఊరుకొని కూర్చొని తేలిక కాకపోతే ఏంటండి,
అలా పని పాట లేకుండా అలా ఖాళీ కూర్చొని ఉంటున్నావు కదా అన్నారు. ఆహా అవునా, సరే ఊరుకొని ఖాళీ ఏమి చేయకుండా నాతో పాటు ఒక గంట కూర్చో ఉండి చూడు, అప్పుడు నీకు ఎంత కష్టమో తెలుస్తుంది అన్నాడు. గంట గంట ఏంటండి బాబు, రోజంతా కూర్చోండి అన్నాడు. రోజంతా అక్కర్లేదు, గంట కూర్చో అన్నారు. ఈగో ఉదయాన్ని వచ్చాడు, వాచ్ కట్టుకొని ఫోన్ పట్టుకొని వచ్చాడండి. నేను సన్యాసి పక్కన కూర్చున్నాను. కూర్చొని మొదట 5 నిమిషాలు చాలా ఉత్సాహంగా కూర్చున్నాడు. తరువాత ఆయనకి అన్ని షెడ్యూళ్ళు, ప్లాన్లు, టైమింగ్లు అన్ని గుర్తొస్తున్నాయి. ఫోన్ కిందకి మీద చూస్తున్నాడు. సన్యాసి వైపు చూస్తే ఆయన మౌనంగా ఏకాంతంగా కాలు ఇటు తిప్పడం మొదలెడుతున్నాడు. 15 నిమిషముల తర్వాత కూర్చోలేకపోయాడు. 20 నిమిషాల తర్వాత తప్పు అయిపోయిందని సన్యాసి కాళ్ళ దగ్గర పడి, రేపటి నుండి ఈ ఊరుకుంటున్న మౌనంగా ఉన్న సన్యాసికి 1 ప్యాకెట్ కాదు 2 ప్యాకెట్లు అని ప్రకటించాడండి ఈవో. అందువలన వర్కహాలిక్ అని మిమ్మల్ని ఒక దగ్గర కూర్చొని ఇవ్వదు, అది రెస్ట్లెస్నెస్ అన్నమాట. అందువలన ఆరంభములో మీకు రజోగుణం అనేది చాలా గొప్పది, కానీ దానిలో పడి మీరు కొట్టుకుపోకూడదు. ఆ తుఫాను వరదల్లో కొట్టుకుపోయేటట్టు ఆ కర్మల్లో కొట్టుకుపోయారా, మళ్ళీ మీకు కర్మబంధనం. అందుకే కృతిమహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. అంటే కృతిమహోదౌ, కర్మలు అనే సముద్రంలో మీరు కొట్టుకుపోకూడదు. కర్మలు అనే సముద్రంలో మీరు ఒక మంచి ఓడ, ఒక పడవ, సరైన పడవ తీసుకొని మీరు దిగాలి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువల్ల కర్మలు చేయొద్దని చెప్పట్లేదు, కర్మలు చేసేటప్పుడు సావధానంగా చెయ్యాలి అని చెప్తున్నారు. అందువల్ల ఈ విధంగా మనము ఎప్పుడైతే స్పృహ అంటే విజయ గర్వం తలెక్కుతుంది, కాబట్టి మనకి ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ నన్నే మెచ్చుకోవాలి. ఎందుకు? కర్మలు చేస్తుంటాడు కదా, అహంకారం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే స్వతహాగా స్వయం కృషితో పైకి వస్తారో కొంతమంది, వారు ఎక్కడికి వెళ్ళినా ఆ విజయ గర్వాన్ని వదులుకోలేరు, అందరినీ దబాయిస్తారు, అందరు తన మాట వినాలని కోరుకుంటారు. అందువలన ఈవేళ కోటీశ్వరులు అయ్యారు కాబట్టి పదే 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 వాళ్ళ యొక్క అశాంతిగానే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి శాంతి ఉండదు, రెస్ట్లెస్నెస్. ఎన్ని వేల కోట్లు చూసినా వాళ్ళు ఆందోళన అలజడిలోనే జీవిస్తూ ఉంటారు. అందువలన ఇలాంటి రజోగుణం అధికంగా ఉన్నవారు ఎంత గొప్పవారైనప్పటికీ, ఎంత విజేతలుగా అయినప్పటికీ, వారందరి దగ్గర కూడా నిందలు, ఆరోపణలే పొందుతూ ఉంటారు. ఎందుకు? వారు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ కాబట్టి. ఎందుకంటే వారికి ఆశాభంగం కలుగుతూ ఉంటుంది, నిరాశ నిస్పృహలు అనేవి ఎంటాడుతూ ఉంటాయి. ఎందుకు? వారి లోపల ఈ యొక్క రజోగుణం అనేది ఒక అగ్ని పర్వతం లాగా దాక్కుని ఉంటది అన్నమాట. అది ఏ క్షణంలో విస్ఫోటం చెందుతుందో తెలియదు. ఒక్కసారి విస్ఫోటం చెందిందా వస్తువులన్నీ టపా 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 బయటికి. చూడండి, ఒక్కొక్కసారి విలేజెస్ లో మనం రోడ్డు అంటూ వెళ్తూ ఉంటాం, అలాగా భార్యాభర్తలు గొడవపడి వస్తువులన్నీ బయటకు విసురుతుంటారండి. ఏంటి విసురుతున్నారని చూస్తే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అంటే రజోగుణ ప్రభావం అదంతా. అందువలన వాళ్ళకు సానుకూలంగా ఉంటే పర్వాలేదు తప్ప, కొద్దిపాటి ప్రతికూలంగా మారిందా వాతావరణము, వారిలో భయంకరమైనటువంటి ఆ విజృంభణ, ఆ అగ్ని పర్వతం బద్దలయ్యింది అన్నట్లుగా ప్రకటమవుతుంది. కాబట్టి రజోగుణం ఎక్కువగా ఉన్నవారిలో ఈ కోపము, చిరాకు, అశాంతి మనకి స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఏము అంటారు, మొన్న ఈ మధ్య న్యూస్ వచ్చింది, 5,000 కోట్లకి అధిపతి, కానీ అనేక అశాంతి, ఆందోళన, అనేక రోగములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక అతను చెప్పారు మొన్న. అందువలన వారిలో కోపము, చిరాకు, అశాంతి, ఈ రాగద్వేషాలు అనేవి అలాగా ఉంటాయి, బాగా వృద్ధి చెంది. అంటే రాజసిక ప్రవృత్తి ఉన్నవారు ఈశ్వరుని కూడా వదలరు వాళ్ళు. అంటే రజసి వివృద్ధే సతి, బాగా వృద్ధి చెందింది. అందుకే వాళ్ళ ప్రేయర్స్ కూడాను రావణాసురుడిలాగా ఉంటాయి.
ప్రేవులు తీసి, హే శివ నువ్వు వస్తావా, నీ సంగతి చూస్తా, నీకు ఎంత తొందరగా నేనే చూస్తా అన్నట్లుగా వాళ్ళ యొక్క తపస్సు, జపము, వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికి ఇక్కడే నా దర్శనం ఇస్తావా, నా తలకాయ నరుక్కోవాలి. చూసారా, ఇదేమి తపస్సు అండి. అందువలన ఈ రాజసికం వృద్ధి చెందిన వ్యక్తి శాంతి అనేది వాళ్ళకి తెలియదు పాపం. అశాంతితో సహజీవనం చేయడమే ఆయనకు ఒకే కర్తవ్యం అన్నమాట. శాంతి అనేది జీవితంలో ఎరగరు. కాబట్టి ఈ విధంగా కర్మలు అనేవి పెంచుకుంటూ పోతూ పోతూ కొత్త కొత్త ప్రణాళికలు, ప్లాన్లు వేసుకుంటూ కొత్త కొత్త పనులకు ఆరంభాలు చేసుకుంటూ అశాంతితో అందరినీ కూడా తను ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాడో అందరు తనతో అంత ఫాస్ట్ గా రావాలి. ఎందుకు? రజోగుణం ఈయనకి చక్రాలు ఇచ్చేసి, కాళ్ళకి చక్రాలు ఉంటాయి వాళ్ళకి. అందువలన మిగతా వారిని కూడా తనలాగే ఫాస్ట్ గా చేయాలని కోరుకుంటారు. చేయలేకపోతే వారి మీద కోపం అవుతారు, చిరాకు పరాకులు అవుతారు, నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అందువలన వారిలో శాంతి, ప్రేమ ఏదో ఇంకిపోయిన బావిలో నీరులాగా ఇక్కడో మూలములు ఉంటాయి తప్ప నిరంతరం అశాంతితో ఉంటారు. వారు చాలా గొప్ప వ్యక్తులు కావచ్చు, పండితులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, అన్ని వ్యాపారాల్లోనూ కూడా విజయవంతమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు, స్టార్లు కావచ్చు. అయినప్పటికీ ఈ రజోగుణ ప్రభావం అనేది వారిని తెలియకుండానే ఒక్కొక్కసారి పతనానికి తీసుకుపోతుంది. కాబట్టి ఈ విధంగా మీలో రజోగుణం బాగా వృద్ధి చెందిందని ఎలా తెలుసుకుంటారంటే, ఏదేనే కర్మ చేయకుండా నా కాలు చేతులు పీకేస్తున్న లాగేస్తున్నాయి, కర్మలు చెయ్యాలి, వారితో చెయ్యించాలి అనే ఈ తహ ఎవరిలో ఉంటుందో ఆ క్షణంలో మీకు అర్థమైపోతుంది, నాలో రజోగుణం అధికంగా ఉంది. కాబట్టి ఈ రజోగుణం నేను శాంతి స్వరూపంగా సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకునే విధానాలు నేను అవలంబించాలి అనే ఒక చిన్న ఆలోచన మీకు కలగాలి. అందువల్ల ఇప్పటి వరకు మనం ఏం చూసాము? సత్వగుణం అధికంగా ఉంటే ఎలా ఉంటారు, రజోగుణం అధికంగా ఉంటే ఎలా ఉంటారన్నది మిమ్మల్ని మీరే గుర్తు చేసుకోగలరు. అయితే ఈ రజోగుణం అధికంగా ఉన్నవారు సత్వగుణంలోకి మెల్లగా ప్రయాణించాలి. రేపటి క్లాసులో తమోగుణం అధికంగా నాకు ఉందా లేదా అనేది మీరు ఎలా పరీక్షించుకోవాలి అనేది రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.